రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరసిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం కళ్లలో ఒత్తులేసుకొని చూస్తే అడపాదడపా పోస్టులు ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలను భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి కేవలం 7,000కు పైచిలుకు ఖాళీలను భర్తీ చేయడంపై మండిపడ్డారు. 19,000 ఖాళీలు ఉన్నాయి. సీఎం 15,000 తగ్గకుండా ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా కేవలం 7,000 అంటే 7,000 మాత్రమే ఇచ్చి ఈ తెలంగాణ నిరుద్యోగుల్ని దాదాపు 10 లక్షల మంది ఈరోజు ఎస్ఐపిసి నోటిఫికేషన్లో ఉన్నారు, రాస్తా ఉన్నారు. కేవలం 7,000 ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులు గొంతుకోయడమే అని భావిస్తూ ఉన్నాం. ఈ రకంగా చేస్తే భవిష్యత్తులో, ఈ రోజే కాదు భవిష్యత్తులో భారీ ఎత్తున సెక్రటరియట్ కానీ మిగతా ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి చేస్తా ఉన్నాం. అది 7,000లో కూడా పాలమూరు మహబూబ్ నగర్ మాది. దాని గద్వాల్ జోన్కి, జోగులాంబ జోన్కి మాకు ఓన్లీ సివిల్ ఎస్ఐ 4 ఉన్నాయి. 4 సంవత్సరాలు విధులు చేసింది 4 పోస్టులుగా మేము గ్రౌండ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ రోడ్డు మీద రావడం ఏం అవసరం? ఇదే కాకుండా మరో కొన్ని రోజుల్లో సెక్రటరీకి మరో 10,000 మందితో సెక్రటరీ ముట్టడిస్తున్నామని ఖబర్దార్ చెప్తున్నాం.